నా పేరు దువ్వారు పవిత్ర. మేము గణపతి నగర్ ఏరియాలో ఉంటున్నాము. నా చాలా చిన్న వయసు. మా నాన్నకి అదే అనారోగ్య సమస్యతోని చనిపోవాల్సి వచ్చింది. కొడుకులు లేనందువలన కూతురుగా నేను తలకొరువు పెట్టాల్సి వచ్చింది. కానీ తలకొరువు పెట్టినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నా కోసం గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఏటి గవర్నమెంట్ నుంచి రాలేదు. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. సత్యబాబు. చనిపోయిన అతను మా మామగారండి. మా అత్తయ్య గారు ఉన్నారు. వాళ్ళకి ఒకరితే అమ్మాయి. ఆ అమ్మాయికి ఇప్పుడు ఇంకా 9th చదువుతుంది. ఇంత చిన్న వయసులో వాళ్ళ డాడీ చనిపోవడం చాలా బాధాకరం. అందుకు తోడు అంటే కొడుకులు ఎవరు లేరు కాబట్టి తనే పెట్టాల్సి వచ్చింది తలకొరివి. అంతేనండి. నేను వదిన అవుతానండి. ఇంకెవరు లేరండి. అమ్మాయికి ఒక్కరితే, ఇంకా మా అత్త ఒక్కరితే ఉంది. ఇద్దరు చాలా పేద కుటుంబమే. కాకపోతే ఇప్పటి వరకు ఫంక్షన్ ఎవరికి రాలేదు వాళ్ళ ఇంట్లో. మా మామయ్యకి 65 సంవత్సరాల పైన ఉంది కానీ ఫంక్షన్ కూడా పెట్టలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇక నుంచి అయినా ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అమ్మాయికి స్టడీ పరంగా కూడా హెల్ప్ అవుతుంది. స్టడీ పరంగా కూడా ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది. నలుగురు అందరూ కలిపి. థ్యాంక్స్ అండి. చనిపోయిన అతను మా చిన్నాన్నండి. వాళ్ళ చిన్న కూతురు అండి. తను కొడుకులు ఎవరు లేరండి. బాగా పేదరికంలో ఉన్నవాళ్ళు. కొడుకైనా తను ఇంకా మరి కూతురైనా కొడుకైనా తనే అనుకొని కూతురు చేతి తలకొరు పెట్టించుకోవడం జరిగింది. ఇలాంటి అదృష్టం కొంతమందికి జరుగుతుందండి. అలాంటి మా చెల్లి దక్కడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఏదేమైనా మాకు ప్రభుత్వం నుంచి కూడా కొంచెం ఏదైనా ఆదాయం వస్తాయని మేము ఆశిస్తున్నామండి. ఇప్పటివరకు మా బాబాయ్కి 70 సంవత్సరాలు నిండిందండి. పెన్షన్ రాలేదు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆదాయం ఇప్పటి వరకు మా పిన్నికి కానీ మా బాబాయ్కి కానీ రాలేదండి. ఇక పైనుంచి అయినా ప్రభుత్వం చేత ఏదైనా వస్తుందని మేము ఆశపడుతున్నామండి. అలాగే పాప ఇప్పుడు 9th పూర్తి చేసుకొని 10th క్లాస్కి వెళ్తుంది. పాపకు కూడా చదువు పరంగా ఏమైనా హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటున్నాను. మేము చాలా పేదరికంలో ఉన్నామండి. చూస్తున్నారు కదా మా ఇల్లు ఏంటి. మేము చాలా అంటే చాలా పేదరికంలో ఉన్నాము. మాకు ఏదైనా మీరు ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్స్. మా బావగారు అనారోగ్యంతో బాగోలేక చనిపోయారు కాబట్టి, ఒకరితో కూతురు కాబట్టి తన కుమార్తెని ఏదైనా అనారోగ్యంతో చనిపోయింది కాబట్టి, పాప ఒకరితో కాబట్టి దానికి కొద్దిగా ఏమైనా సరే సహకరిస్తారని